ఫ్రెండ్స్ అందరికి నమస్కారం. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన కదా, ఈ శుక్రవారం రోజు ఎవరికి డబ్బులు కానీ వేరే వస్తువులు కానీ ఇవ్వకూడదు ఎందుకు అని చెప్పేసి క్వశ్చన్, దానికి ఆన్సర్ రీజన్ చెప్పిన కదా. సో దాని కంటిన్యూషన్ వీడియోనే ఇది. అంటే నేను ఆ రోజు చెప్పింది జస్ట్ ఓన్లీ ఫ్రైడే రోజు ఎందుకు ఇవ్వద్దు అని చెప్పేసి క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిన. ఆ క్వశ్చన్లో లాస్ట్ ఎండింగ్లో ఇంకో క్వశ్చన్ ఉంది, 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటంటే అండ్ అంటే బ్రో ఫ్రైడే రోజు ఎవరికి ఏం ఇవ్వద్దు అంటారు బై బ్రో అని ఇంతవరకు ఆన్సర్ నేను చెప్పిన. అండ్ నెక్స్ట్ అండ్ నైట్ టైంలో కూడా ఎవరికి ఏం ఇవ్వరు వై బ్రో అని చెప్పేసి ఈ క్వశ్చన్ ఉంది. సో దాంట్లో చెప్తామనుకున్నా, కాకపోతే ఆ వీడియో లెంత్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం నెక్స్ట్ పార్ట్ చూద్దాంలే అని చెప్పేసి అక్కడికి ఆపేసి నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు కంటిన్యూషన్లో చెప్తున్నా. సో రీజన్ వచ్చేసి ఏం లేదండి, సింపుల్. ఇట్లా ఏంటంటే ఒక 100 years బ్యాక్ అప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది ఏం లేకుండే. ఎలక్ట్రిసిటీ లేకపోతే మనకేంటి ఈ లైట్ లాంటివి కూడా ఉండకపోవు. ఆ టైంలో మనం ఎవరికన్నా మనీ కానీ ఓర్ మేబీ ఎనీ వాల్యుబుల్ థింగ్స్ ఐటమ్స్ అట్లాంటివి ఇచ్చినప్పుడు బై మిస్టేక్లో మన చేయి కింద పడ్డాయి. ఓర్ మనము అది తీసుకొని అంటే ట్రావెల్ చేయడం లేకపోతే మన అక్కడ నుంచి మన ఇంటికి వెళ్ళడము సంథింగ్ ఇట్లాంటివి చేసినప్పుడు ఆ మిస్టేక్లో మన చేయి కింద పడ్డప్పుడు లైట్ లేకపోవు కదా, అవి దొరుకుడు కష్టము, కనబడకపోవు కదా. అట్లా మిస్టేక్లా కింద పడి కనబడకపోతున్నాయి అని చెప్పేసి ఈ నైట్ టైంలో తీసుకొని ట్రావెల్ చేయడం కానీ లేకపోతే ఇట్లా తీసుకోవడం కానీ తీసుకునేటప్పుడు కూడా మేబీ ఇట్లా ఏంటంటే ఒక చేయి నుంచి ఇంకో చేయికి ఇట్లా మార్చేటప్పుడు కూడా బై మిస్టేక్లో ఒకసారి పడుతుంది. సో ఇప్పుడు అంటే లైట్స్ ఉన్నాయి, బట్ ఆ టైంలో లేవు కదా, పడ్డప్పుడు కొంచెం దొరుకుడు కష్టమవుతుంది. ఇట్లాంటి రిస్క్ ఎవరు పోతే దొరికాయి కదా, ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఇట్లాంటి రిస్క్ ఎవరు తీసుకోలేక ఈ నైట్ టైంలో వాల్యుబుల్ థింగ్స్ కానీ మనీ కానీ తీసుకోవడం బంద్ చేసిండు. ఇట్లానే ప్రతిదీ లైట్ పైన బేస్ అయ్యి కొన్ని వస్తువులు నైట్ టైంలో తీసుకోవడం బంద్ చేసిండు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మధ్య రీసెంట్గా ఒక అంటే ఎవరు అనగా విన్నా, జస్ట్ ఎట్లా అంటే నైట్ టైంలో ఒక మా ఫ్రెండ్ ఇట్లా బట్టలు కుడితే కరెక్ట్ కాదు, దరిద్రము అని చెప్పేసి ఒకళ్ళు అన్నారు. నేను నా చెవులో నిన్నమాట దరిద్రం ఎందుకు అవుతుంది అని చెప్పేసి అంటే ఇదే సేమ్ రీజన్. నైట్ టైంలో అంటే ఒక 100 years బ్యాక్ ఎలక్ట్రిసిటీ లేని టైంలో, పవర్ లేని టైంలో బట్టలు కుట్టాక బై మిస్టేక్లో పొరపాటున నీడిల్ ఉంటుంది కదా, బట్టలు కుట్టే నీడిల్, అది కింద పడితే ఎవరో పర్సన్ మన వాళ్ళు లేకపోతే మనము ఎవరో అంటే నడుచుకుంటూ వస్తూ దానిపైన కాలేసినప్పుడు ఏం వస్తాయి కదా, గుచ్చుకుంటుంది కదా, సూది గట్టి గుచ్చుతుంది. సో అట్లా కూర్చుతుంది అని చెప్పేసి అన్నారు. అంటే సూది కూర్చున్నప్పుడు వచ్చే పెయిన్ ఉంటుంది కదా, దానికి దరిద్రం. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే నడుచుకుంటూ వచ్చి దాని మీద కాలేసిన, సూది కూర్చిందిరా అని చెప్పేసి అంట. ఆ సూది ఆ మూమెంట్లోకి వచ్చినందుకు నాకు వచ్చిన కోపానికి ఆ సూదిని ఆ టైంలో నేను దరిద్రపు సూది అన్నా, అంతే. దాన్ని పట్టుకొని సూది నైట్ టైంలో బట్టలు కుడితే దరిద్రము అని చెప్పేసి ఒక ట్యాగ్ వేసేసిళ్ళు, అంతే. దీనికి ఏం సంబంధం లేదండి. ఇప్పుడు లైట్స్ వచ్చినాయి, మంచిగా ఎలక్ట్రిసిటీ ఉంది, ఫోన్ కూడా ఫ్లాషెస్ ఉన్నాయి, కింద పడితే పెట్టుకొని చూడొచ్చు. ఇష్టం ఉన్నట్టు వాడుకునేంత ఫెసిలిటీస్ మనకున్నాయి. సో మంచిగా వాడుకోండి. ఈ నైట్ టైంలో పైసలు ఇవ్వడము, వాల్యుబుల్ థింగ్స్ తీసుకుపోవడము, ఇట్లా బట్టలు కుట్టడం, ఇట్లా ఇవే కాదు ఇంకా చాలా నైట్ టైంలో చేయకపోవడానికి కారణము ఈ ఎలక్ట్రిసిటీ పవర్. ఓకేనా, దానికి ఏం సంబంధం లేదండి. ఓకేనా, ఇట్లాంటివి చేసుకుంటానే ఈ దరిద్రం ఇట్లాంటివి అంటేనే మనోళ్ళు కొంచెం వింటారు. నార్మల్గా నైట్ టైంలో పోతే దొరికాయి అని చెప్పేసి అంటే ఏం కాదులే తీయ అని చెప్పేసి కొంతమంది మెంటాలిటీ ఉంటాయి కదా, వాళ్ళని కంట్రోల్ చేయడానికి దరిద్రం అనే కాన్సెప్టు, నైట్ టైంలో పైసలు పోతే దొరికాయి అంటే వాళ్ళు కూడా మన కరెక్ట్. ఏంటంటే పైసలు పోతే దొరికాయి కదా అని చెప్పేసి ఒక సెంటెన్స్ అంటారు, ఎందుకంటే చీకట్ల కింద పడితే దొరికాయి అని చెప్పేసి. దాన్ని మనోళ్ళు ఎట్లా అర్థం చేసుకున్నారంటే అది పోతే మళ్ళీ మనకు రావు కావచ్చు, మొత్తం లైఫ్ మొత్తం మనకు రావు కావచ్చు అని మన వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఆ మూమెంట్లో పర్టికులర్ టైంలో ఏంటంటే పైసలు కింద పడితే దొరికాయి అని చెప్పేసి అన్నదానికి మనోళ్ళు అజ్యూమ్ చేసేసుకున్నారు, మొత్తం లైఫ్ లాంగ్ దొరికే కావచ్చు నైట్ టైంలో పైసలు పోతాయి అని చెప్పేసి ఇట్లా అజ్యూమ్ చేసుకొని ఇవ్వడం, ఒక భయం అనేది క్రియేట్ అయ్యి ఇవ్వడం బంద్ చేసింది, అంతే. దీనికి ఒక మూఢనమ్మకము అట్లాంటి ఏం లేదు. సైన్స్ కూడా మనం కాదండి, సైన్స్ డెవలప్ అయింది.
ఇప్పుడు ఇవ్వచ్చు, అయితే మీకు కంఫర్టబుల్గా ఇవ్వచ్చు. ఓకేనా, ఏం ప్రాబ్లం లేదు. మూఢనమ్మకం అది అస్సలు కాదు. జస్ట్ మన భయము, అప్పుడు లేని టెక్నాలజీ, ఇప్పుడున్న టెక్నాలజీ చేంజ్ ఇదే. ఇప్పుడు టెక్నాలజీ లేదు, సో కింద పడితే దొరకలేదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, మన చేతుల్లో ఉన్నది. స్మార్ట్ ఫోన్కి ఒక ఫ్లాష్ ఉంది, ఫ్లాష్ ఆన్ చేసేసి వెంటనే తీసేసుకోవచ్చు, అంతే సింపుల్. ఓకేనా, థ్యాంక్ యూ.